ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్ళిని ఎంత గ్రాండ్గా చేస్తున్నాడో చెప్పక్కర్లేదు. అయితే అతని కకృతి ఏంటి అనేది మాత్రం మనం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అతని గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాం. అతని కొడుకు పెళ్ళిని దాదాపు 5 నెలల పాటు చేస్తున్నాడు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఓకే, అది తన ఇష్టం, తను చేసుకుంటున్నాడు. కానీ ఎంత నీచమైన కకృతి బుద్ధి అనేది కూడా బయట పెట్టుకున్నాడు జియో అధినేత ముఖేష్ అంబానీ. అదేమంటే తన కంపెనీలో పనిచేసే అందరికీ ఒక ఇన్విటేషన్ లాగా పంపించారు. వాస్తవానికి అది ఇన్విటేషన్ కాదు, గిఫ్ట్ హ్యాంపర్ అని చెప్పారట. అంటే అందులో ఏముందంటే పెళ్లి కార్డు ఉంది, 20 రూపాయల ఆలూ భుజియా ఉంది హల్దీరామ్స్, ఇంకో 30 రూపాయలది భుజియా సేవ్ ఉంది, ఇంకో 100 రూపాయల స్వీట్ ఉంది, ఇంకో 100 రూపాయల ఇంకో రకమైన స్వీట్ ఉంది, ఒక చిన్న 5 గ్రాముల సిల్వర్ ఉంది, పెళ్లి కార్డు కూడా ఉంది. అయితే పెళ్లి కార్డు ఇచ్చారంటే ఎవరైనా ఏమనుకుంటారు, పెళ్ళికి ఇన్వైట్ చేశారనుకుంటారు. కానీ పెళ్ళికి ఇన్వైట్ చేయలేదు, అతను కేవలం జస్ట్ గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇచ్చారు. ఇది గిఫ్ట్ హ్యాంపరా? ఎవరైనా ఆలు భుజియా సేవ్ ఇది మన ఊర్లలో కూడా ఎవరు దీనికంటే ఏదో 4 కుంకుడుగాయలు అవి ఉంటాయి కదా, ఏదో అది ఇచ్చుకుంటే సరిపోయేది. అంటే ఎంత చీప్గా తన ఎంప్లాయీస్ని చూస్తున్నాడు అనేది ముఖేష్ అంబానీ ఈ గిఫ్ట్ని చూస్తే మనం ఈ గిఫ్ట్ హ్యాంపర్ అంటే అసలు దాన్ని గిఫ్ట్ హ్యాంపర్ కూడా అనొద్దు. అదే అక్కడికి వచ్చిన లాగు కూడా సరిగ్గా వేసుకున్నటువంటి ర్యాపర్లకి, సింగర్లకి, వాళ్ళందరికీ 100 కోట్లు ఇస్తున్నాడు. అలాంటిది తన కింద పనిచేసి తన కోసం రోజుకు 24 గంటల్లో 18 గంటలు 15 గంటలు కష్టపడే ఎంప్లాయీస్కి మాత్రం ఆలూ భుజియా 20 రూపాయలది 30 రూపాయలది ఇది ఏదో గిఫ్ట్ హ్యాంపర్ అంటే ఇన్విటేషన్, పండుగ చేసుకోండి అని చెప్పి అందరికి ఇచ్చాడంట. అంటే దీనికి ఇంత నికృష్టమైన గుజరాత్ తెలివి ఎక్కడ ఉండదు అనుకోండి. అదే ఎవరు మేము రాము ముర్రో అన్నా కూడా ఒక్కొక్కరికి 50 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి హాలీవుడ్ యాక్టర్స్ని, ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ని, చివరికి నైజీరియాలో పాటలు పాడుకునే సింగర్ ర్యాపర్ని కూడా పిలిపించుకున్నారు. వాళ్ళందరికీ స్టార్ హోటల్స్, వెళ్ళి రావడానికి లగ్జరీ కార్లు, ఫాల్కన్ జెట్ విమానాలు, 1000 విమానాలు, దాదాపుగా 800 సూట్లు బుక్ చేశారు, 1200 స్టార్ హోటల్లో రూమ్స్ బుక్ చేశారు. ఇంత చేశారు. కానీ తమ కోసం కష్టపడి తమని ఈ స్థాయిలో బతకడానికి అవకాశం ఇచ్చిన ఉద్యోగస్తులకు మాత్రం హల్దీరామ్స్ అంటే మామూలుగా ఊర్లలో స్టఫ్లో నంజుకోవడానికి తింటారు కదా, అది ఇచ్చాడు అన్నట్టు. స్టఫ్లో నంజుకునే చిన్నది ఆలూ భుజియా సేవ్ హల్దీరామ్స్ ఇచ్చేసి పండుగ చేసుకోండి అని చెప్పాడు. అంటే ఇది అవమానించడం. అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు, గెస్ట్లకు మాత్రం స్టార్ హోటల్స్ ఒక్కొక్కరి కింద 20 మంది వాళ్ళందరికీ లగ్జరీగా బట్టల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తూ 1000 కోట్లు, ఇప్పటికే పెళ్ళికి 4000 కోట్లు పైన ఖర్చు పెట్టినటువంటి ముఖేష్ అంబానీ మళ్ళీ జియో యూజర్ల మీద రేట్లు పెంచి జనాల్ని పీల్చి పిప్పి చేస్తూ తినుకుంటూ మళ్ళీ ఇప్పుడు తన ఫంక్షన్ని గ్రాండ్గా చేసుకుంటూ కనీసం జనాల కంటే రేట్లు పెంచి ఏదో తింటున్నాడు, ఏదో చేస్తున్నాడు అనుకోవచ్చు. కానీ తన దగ్గర పనిచేసి తన కోసము, తమ బావు కోసం కష్టపడే వాళ్ళకు ఇచ్చే గౌరవం మీద ఇన్విటేషన్ కూడా కాదు, అది పెళ్లి కార్డు ఇచ్చేసి మీరేం రావద్దు, ఈ 100 రూపాయలు తినేసి ఎంజాయ్ చేయండి అన్నట్టుగా ఉంది. ఇంత దారుణంగా అవమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక గొప్ప స్థాయిలో ఉండి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేలా మీడియాకు డబ్బులు ఇచ్చేసి అందరిని సింగర్స్ని వాళ్ళని వీళ్ళని రామని చెప్పినా కూడా సెలబ్రిటీలకు డబ్బులు ఇచ్చి పెళ్ళికి పిలిపించుకోవడం అనేది బహుశా ఎక్కడ ఉండకపోవచ్చు. బాలీవుడ్లో కూడా మీరు వచ్చి డ్యాన్స్ చేస్తే 5 కోట్లు ఇస్తాను, మీరు వచ్చి కనిపిస్తే 1 కోటి రూపాయలు ఇస్తాను అంటే ఇలా బతిమలాడుకోవడం. మామూలుగా అయితే ఎవరైనా ఇష్టం ఉంటే రావాలి, ఎవరు రావట్లేదు, వీళ్ళకి ఎవరు వస్తారు, బంధువులు ఉండరు కదా, డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు. అదే మీరు ఎవరిని పిలవకుండా వాళ్ళకి ఇచ్చిన లగ్జరీస్లో కనీసం ఒక్కొక్కరికి 20,000 30,000 బోనస్ ఇచ్చినా కూడా మీ కొడుకు పెళ్ళి చెప్పుకొని హాయిగా ఏదో ఖర్చులు వెళ్ళదీసుకునేవారు. కానీ ముఖేష్ అంబానీ అలా చేయడు కూడా. ఎందుకంటే అతనికి ఫ్రీగా ఇవ్వడానికి రాదు. అదే తన కొడుకు ఏదో పెళ్లి చేసుకుంటుంటే ఎమోషనల్గా ఏడుస్తాడు తప్పితే తన వాళ్ళకి నలుగురికి సాయం చేద్దామని ఉండదు. తామేదో చారిటీ చేస్తున్నామంటారు కానీ అదేదో జస్ట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం అవన్నీ ఆడుకునే డ్రామాలు తప్పితే ఇంకేమీ కాదు. ఇప్పుడు దీని మీదనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అదేమంటే ఎవడైనా మనిషి అన్నవాడు ఆలూ భుజియా ఇస్తాడా? అది ముఖేష్ అంబానీ లాంటి వ్యక్తి కూడా బయట పేదవాళ్ళు కూడా చేసుకున్నా కూడా ఇట్లా అవమానించరు. హాయిగా భోజనం, పెళ్లి కార్డు ఇచ్చారంటే రమ్మంటారు, మంచిగా భోజనం చేసి వెళ్ళండి, పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని ఆశీర్వదించండి అంటారు. కానీ ఇంత దిగజారి ఎవరు ఇలా చేయరు. తను పరువు కూడా తీసుకున్నాడు, ఒకవైపు గొప్పగా చేసుకుంటేనే అని చెప్పేసి కోప్పడుతున్నారు కూడా.